హనీ అండ్ ఆల్మండ్ వచ్చేసి రేరెస్ట్ కాంబినేషన్తో కలిసిన కేక్ అండి. ఇది 5 years నుంచి యూజ్ చేస్తున్నాను నా బిజినెస్కి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను, చూద్దాం పదండి. ఫస్ట్ మనము కేక్ స్పాంజ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మనకి ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేటివి తీసుకుందాం మెజర్ చేసుకొని. ఇందులో ఒక చిన్న బౌల్ తీసుకొని సీవర్ అయినా జల్లెడైనా ఏదో ఒకటి పెట్టుకొని 1 cup మైదా ఆర్ వీట్ ఫ్లోర్ ఏదైనా తీసుకోండి. అండ్ 1/2 teaspoon బేకింగ్ సోడా అండ్ 1 teaspoon బేకింగ్ పౌడర్. ఈ 3 వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అవుతాయి. ఇవన్నీ మనం మంచిగా జల్లించి పెట్టుకుందాము, లమ్స్ ఏమీ లేకుండా. ఈ జల్లించుకున్న దాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీని తర్వాత మనం లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అనేటివి ప్రిపేర్ చేసుకుంటాం. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే పొడి పదార్థాలు, లిక్విడ్ అంటే తడి పదార్థాలు. లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకునేటప్పుడు కాస్త పెద్ద బౌల్ తీసుకోండి, ఎందుకంటే మనం ఇందులో ఎగ్స్ అనేటివి బీట్ చేస్తాం తుల్లకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనకి 3 large size ఎగ్స్ అనేటివి తీసుకొని ఒక దాని తర్వాత ఒకటి స్మాష్ చేసుకోండి, అంటే పగలు కొట్టుకొని ఇందులో పోసుకోవాలన్నమాట. ఈ ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం మనము వనిలా ఎసెన్స్ అనేది యూజ్ చేస్తాము. ఈ ప్లేస్లో మీరు పైనాపిల్ ఎసెన్స్ యూజ్ చేస్తే మీకు ఈ బేకరీ స్టైల్లో ఎలాగైతే ఉంటుందో ఆ స్మెల్తో స్పాంజ్ అదే విధంగా వస్తుందన్నమాట. సో మీ ఇష్టం, ఏ వెనిలా ఎసెన్స్ అయినా సరే లేదా పైనాపిల్ ఎసెన్స్ అయినా సరే మీరు మంచి బ్రాండెడ్ తీసుకొని వేసుకోండి. ఎంత వేసుకోవాలి అంటే ఒక 1 to 1.5 teaspoon వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎగ్స్ అన్ని కూడా మంచి ఫోమీ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఒక 3-4 minutes పడుతుంది. కంటిన్యూస్గా బీటింగ్ అనేది చేసుకోవాలి. అప్ టు 5 minutes లోపలే ఉంటుందన్నమాట. సో బీటింగ్ అంతా కంప్లీట్ అయిపోతే ఈ విధంగా ఫోమీ టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది, అంటే లైక్ క్రీమ్ లాగా ఉంటుంది అనమాట. అప్పటి వరకు మీరు మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్ చేసుకున్న ఎగ్ దీంట్లోకి షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. 1 cup వరకు షుగర్ పౌడరే యాడ్ చేసుకోవాలి. ఎందుకు షుగర్ యాడ్ చేసుకోకూడదు అని కొంతమంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. జనరల్గా డైరెక్ట్గా షుగర్ యాడ్ చేసుకుంటే అవి కరగడం అనేది టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం కరగకపోతే మనకి ఏమవుతుందంటే స్పాంజ్ బేక్ అయిన తర్వాత పైన క్రిస్టల్స్ లాగా చేతికి అంటుకుంటూ తడితడిగా అనిపిస్తుంది అనమాట. ఆ ప్రాబ్లం ఏమి రాకుండా ఈ ఎగ్లోకి మంచిగా షుగర్ పౌడర్ వేస్తే మిక్స్ అయిపోతుంది, మనకి బ్యాటర్ అనేది క్రీమీ కన్సిస్టెన్సీకి వస్తుంది షుగర్ అండ్ ఎగ్ కలిసిన తర్వాత. సో ఇప్పుడు మనము ఈ స్టేజ్లో రీఫైన్డ్ ఆయిల్ అనేది ఎలాంటి స్మెల్ లేనిది 1/4 cup ఆఫ్ క్వాంటిటీ అనేది ఇందులో వేసుకుంటాం. అలాగే కంటిన్యూస్ బీట్ చేయాలి ఇంకొక 1 to 2 minutes. అప్పుడు ఏమవుతుందంటే ఆ మిక్చర్లోకి ఆయిల్ అనేది మంచిగా ఇన్కార్పొరేట్ అయిపోతుంది. సో ఇలాగా ఈ ప్రాసెస్ అనేది 1 by 1 నేను చెప్పినట్లు మీరు చేస్తే కంపల్సరీ మీకు కూడా అదే అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా? సో కంగారు పడద్దు. ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోతే కింద కమెంట్స్లో అడగండి, నేను వెంటనే మీకు రెస్పాండ్ అవుతాను అండ్ రిప్లై ఇచ్చి క్లారిఫై ఇస్తాను. యూట్యూబ్ వీడియో క్లాసెస్లో మీకు ఏమైనా సబ్జెక్ట్ అర్థం కాలేదు అనుకుంటే మనం ప్రీవియస్లీ లైవ్ సెషన్స్ చాలా చెప్పున్నాము. సో లైవ్ క్లాస్లో ఎలాగ స్పాంజ్ బేక్ చేసుకోవాలి, కేక్ అసెంబ్లీ చేయాలి, ఇట్లా బోల్డ్ టాపిక్స్ అన్నిటివి యూట్యూబ్లోనే లైవ్లో చెప్పున్నాను. అవి ప్రీవియస్ సెషన్స్ ఒకసారి మీరు చూడండి, ఇంకా మీకు మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామనంటే ఈ లిక్విడ్ ఇంగ్రీడియంట్స్లోకి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. సో 2 to 3 batchesలో కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకొని బీటర్ స్టార్ట్ చేయకుండా నార్మల్గా మిక్స్ చేయాలి. హ్యాండ్తోనే, చేతితోనే తిప్పుతున్నాను, మీరు విస్కర్తో కూడా తిప్పుకోవచ్చు. ఓకేనా? మధ్య మధ్యలో మిల్క్ కూడా 1/4 cup ఆఫ్ మిల్క్ అనేది ప్రతి బ్యాచ్ ఫ్లోర్ అనేది పిండి వేసినప్పుడల్లా కొంచెం కొంచెం మనం మిల్క్ యూజ్ చేసుకుంటూ వేయాలి, ఎందుకంటే అప్పుడే బైండింగ్ అనేది మంచిగా అవుతుంది, లమ్స్ ఏమీ లేకుండా. క్లియర్?
స్పాంజ్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము కేక్ టిన్ అనేది 8 ఇంచ్ తీసుకున్నాను. ఈ 8 ఇంచ్ కేక్ టిన్‌కి పార్చ్‌మెంట్ పేపర్ అనేది మనం కట్ చేసుకోవాలి. సో, ఒక స్క్వేర్ షేప్ పార్చ్‌మెంట్ పేపర్ కానీ, బటర్ పేపర్ కానీ తీసుకొని, దాన్ని ఈ విధంగా కోన్ షేప్‌లో మనం ఫోల్డ్ చేసుకొని, ఒక ఎడ్జ్ అనేది కట్ చేసుకుంటాము. సో, సెంటర్‌లో ఇలా పెట్టి చూసుకుంటే కనుక మనకి సెంటర్ వరకు వెళ్తుంది అంటే అది కరెక్ట్ సైజ్ అన్నట్లు. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే జస్ట్ కట్ చేసుకోండి. ఓకేనా? సో, మీ దగ్గర పార్చ్‌మెంట్ పేపర్ గానీ, బటర్ పేపర్ గానీ లేకపోతే మీరు ఆయిల్, బటర్ అప్లై చేసేసి లైట్‌గా పిండి జల్లుకొని కూడా మీరు కేక్ అనేది బ్యాటర్ అనేది బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ అంతా కూడా మనము కేక్ టిన్‌లోకి వేసుకుంటాం. ఈ కేక్ టిన్‌లో బ్యాటర్ వేసుకునేటప్పుడు జస్ట్ చెక్ చేసుకోండి. మీ బ్యాటర్ హాఫ్ క్వాంటిటీ కన్నా ఎక్కువ రాకూడదు కేక్ టిన్‌లోకి. 2 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. తర్వాత ఓవెన్‌లో పెట్టి మనము 180 డిగ్రీస్‌లో 35 మినిట్స్ టు 40 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మంచిగా స్పాంజ్ అనేది బేక్ అయిపోతుంది. స్టవ్‌లో బేక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పైన ఇస్తున్నాను చూడండి. ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఓకేనా? స్పాంజ్ బేక్ అయ్యే లోపల మనము షుగర్ సిరప్ అండ్ కేక్‌కి కావాల్సిన రిమైనింగ్ ఐటెమ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ ప్లస్ హనీ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకోండి. 1 కప్ వాటర్ తీసుకోండి. అవి 2 కూడా బాగా మరిగిపోయి షుగర్ అంతా డిజాల్వ్ అయిన తర్వాత ఒక ఫస్ట్ బాయిల్ అనేది ఇలాగ బాయిలింగ్ అవుతూ ఉంటుందంట. ఉడికొచ్చేంత వరకు పెట్టుకొని ఆఫ్ చేసేయండి. తర్వాత కూల్ అయిన తర్వాత మనము ఇందులో ఒక 2-4 టేబుల్ స్పూన్స్ వరకు హనీ మిక్స్ చేసుకొని ఈ సిరప్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు కేక్ అసెంబ్లీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో, స్పాంజ్ అయితే మంచిగా చక్కగా బేక్ అయిపోయింది. ఈ బేక్ అయిన తర్వాత కూలింగ్‌లో ఉంచాలి స్పాంజ్‌ని. సో, ఓవెన్ నుంచి కానీ, స్టవ్ నుంచి కానీ తీసిన తర్వాత ఒక 15 మినిట్స్ చల్లారాక దాన్ని నైఫ్‌తో ఎడ్జెస్ అంతా కూడా స్క్రాప్ చేసుకుంటూ రిమూవ్ చేసుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనము అసెంబ్లీ అనేది చేయాలి. పైనంతా కూడా కాస్త మాడుంటుంది. ఈ మాడడం అనేది కామన్. ఎందుకంటే మనకి లోపల స్పాంజ్ మంచిగా ఉడకాలంటే పైనున్న లేయర్ కంపల్సరీ మాడుతుంది. సో, అస్సలు వర్రీ అవ్వకండి. ఎందుకంటే మనం అదంతా కూడా ట్రిమ్ ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు బ్రెడ్ కటింగ్ నైఫ్ తీసుకొని ఈ పైనున్న దాన్నంతా కూడా నేను స్లైసెస్‌గా కట్ చేసేస్తాను. అండ్ మనకి ఇప్పుడు ఈ 1 కేజీ కేక్ రెసిపీ అన్నమాట చేసేది. నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ లిస్ట్‌లో ఫాలో చేస్తే గనుక మీకు ఓవరాల్ క్వాంటిటీ 1 కేజీ వచ్చేస్తుంది. సో, నేను చెప్పిన టిన్ తీసుకొని చేస్తే మనకి ఈ విధంగా ఈ సైజులో 3 స్లైసెస్ అనేటివి వస్తాయి. అంటే 3 లేయర్స్ వస్తాయి. మాక్సిమం మనం 3 లేయర్ ఈజ్ ఎనఫ్. 2 అయితే మరీ తక్కువైపోతుంది. సో, పర్ఫెక్ట్ పాస్ట్రీ కేక్ అయినా, కూల్ కేక్ అయినా మనకి 3 లేయర్స్ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఒక స్పాంజ్‌ని 3 లేయర్స్‌గా కట్ చేసుకుందాం. స్లైసెస్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్ అనేది చూడండి ఎంత బాగొచ్చిందో టెక్స్చర్ కదా! ఇది ఎగ్ వర్షన్ స్పాంజ్ అండి. ఎవరైనా ఎగ్‌లెస్ వర్షన్ కావాలి అనుకుంటే అది కూడా నేను పైన మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ పైన మెన్షన్ చేయడం మర్చిపోతే కింద డిస్క్రిప్షన్‌లో కంపల్సరీ అన్ని రిలేటెడ్ వీడియోస్ అనేటివి లింక్ ఇచ్చున్నాను. చూసి తెలుసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనము అసెంబ్లీ అనేది చేస్తాం కదా! ఫస్ట్ ఈ హనీ సిరప్ అనేది పోర్ చేసుకుంటాం. ఓవరాల్ స్పాంజ్ వచ్చేసి మనం తడుపుకోవాలి. జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తడిచేంత వరకు చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను. మనం ఇందాక షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకొని కూల్ అవ్వడానికి ఉంచాను కదా! ఆ తర్వాత క్లిప్ మిస్ అయిపోయింది. సో, కూల్ చేసిన తర్వాత షుగర్ సిరప్‌లోకి నేను హనీ అనేది ఒక 4 టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకున్నాను. ఆ మిక్స్ చేసుకున్న లిక్విడ్ సిరప్ అనేది ఇలాంటి ఒక బాటిల్‌లో వేసుకున్నాననమాట పౌరింగ్ చేసుకోవడం కోసం. సో, మీరు నార్మల్‌గా స్పూన్‌తో అయినా వేసుకోవచ్చు. నేనెప్పుడూ ఇలాగే ప్రిఫర్ చేస్తాను. ఏదైనా స్ప్రే బాటిల్‌తో మనం సిరప్ వేసుకుంటే మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. తరువాత వచ్చేసి మనం విప్పింగ్ క్రీమ్ అనేది వేసుకుంటాం. 1 కేజీ కేక్‌కి విప్పింగ్ క్రీమ్ ఎంత కావాలి మేడం అని చాలామంది అడుగుతూ ఉంటారు జనరల్‌గా. సో, నేను చెప్పేదేంటంటే 1 కేజీ కేక్‌కి 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని బేక్ చేసుకున్నా మీకు 1 కేజీకి సరిపోతుంది. లేదంటే 320 గ్రామ్స్ అట్లా వెయిట్
తీసుకొని అయినా మెజర్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ అనేది మంచిగా బీట్ చేసుకోండి. మీలో ఎవరికైనా విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకోవడం, స్టిఫ్ పీక్స్ రావడం లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక ఈ పైన ఇస్తున్నాను ఈ వీడియో చూడండి. విప్పింగ్ క్రీమ్ గురించి A to Z మొత్తం చెప్పానన్నమాట. సో నన్ను నమ్మి నా మీద నమ్మకం ఉంచి ఒక్కసారి వీడియో చూసి తెలుసుకోండి. డెఫినెట్లీ ఈ వీడియో చూసిన తర్వాత చేయబోయే మీరు అన్ని కేక్స్ కూడా రిజల్ట్స్ అనేటివి ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా చూస్తారు. అండ్ దెన్ ఇప్పుడు లేయర్స్ అనేటివి మనము విప్పింగ్ క్రీమ్ వేసుకున్నాక సమ్ ఆల్మండ్స్ అండ్ చాకో చిప్స్, ఆ తర్వాత హనీ, ఇవన్నిటి ఫిల్లింగ్స్ అనేటివి పెట్టేసుకున్నాం. సేమ్ ఏదైతే అప్లై చేసామో సెకండ్ లేయర్ కూడా అదే ఉంటుంది. అండ్ ఫైనలీ లేయర్స్ అంతా అసెంబ్లీ అయిన తర్వాత మనం క్రమ్ కోటింగ్ అనేది చేస్తాం. అంటే ఫస్ట్ ఓవరాల్ ద కేక్ ఏదైతే కోటింగ్ వేస్తామో విప్పింగ్ క్రీమ్ తో దాన్ని మనం క్రమ్ కోటాము. బ్రెడ్ క్రమ్స్ అనేటివి అరెస్ట్ చేయడానికి చేస్తున్నాం కాబట్టి ఎంత తక్కువ క్రీమ్ యూజ్ చేయగలిగితే అంత తక్కువ క్రీమ్ యూజ్ చేయండి. జస్ట్ వీ నీడ్ టు ఫిక్స్ ద బ్రెడ్ క్రమ్స్ అంతే. సో కాన్సెప్ట్ అది. సో మిగతాదంతా మనం ఫైనల్ ఫినిషింగ్ లో చేసుకుంటాం. ఫస్టే మీరు ఇక్కడే ఎక్కువ క్రీమ్ అప్లై చేసేసారనుకోండి, ఫైనల్ ఫినిషింగ్ లో మళ్ళీ క్రీమ్ అవుతుంది. సో అప్పుడు ఎక్కువ క్రీమ్ అనేది అప్లై చేసేస్తారు, మీకే తెలియకుండా క్రీమ్ ఎక్కువ క్వాంటిటీ అనేది 1 kg కేక్ లోకి వెళ్ళిపోతుంది. తర్వాత తినే వాళ్ళకి అవుట్పుట్ అనేది ఎక్కువ క్రీమ్ బ్రెడ్ తక్కువ అన్నట్లు ఉంటుంది అనమాట. సో ఈ డిస్టర్బెన్సెస్ అన్ని లేకుండా ఉండాలంటే చూసుకోండి. క్రమ్ కోటింగ్ జస్ట్ చాలా తక్కువ క్రీమ్ అనేది యూజ్ చేయండి. సో క్రమ్ కోటింగ్ అయిన తర్వాత మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేద్దాం ఫ్రిడ్జ్ లో. సో ఆఫ్టర్ క్రమ్ కోటింగ్ తీసుకొని మనం ఇప్పుడు ఫైనల్ కోటింగ్ అనేది చేస్తున్నాం. సేమ్ ఇందాక ఎలాగైతే క్రీమ్ ని మనం రఫ్ గా సైడ్స్ అండ్ టాప్ సైడ్ అంతా కూడా అప్లై చేసుకోవాలి, లైక్ క్రమ్ కోటింగ్ లాగానే. బట్ చూసుకోండి, లెవెల్ ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నా, హెచ్చు తగ్గులుగా ఉన్నా, ఈ స్టేజే మనకి లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఈ స్టేజ్ లో మనము కవర్ చేసుకోవాలి. 1కి 2 సార్లు మీరు తీసుకొని స్క్రాప్ చేసుకోండి. సైడ్స్ అయితే మంచి స్క్రాపర్ ఉండాలి, మంచి ప్యాలెట్ నైఫ్ ఉండాలి. ఇవి 2 లేకపోతే మీకు షార్ప్ ఎడ్జెస్ ఎప్పటికీ రావు. ఓకేనా? సో చాలా వీడియోస్ లో నేను చెప్పున్నాను హౌ టు గెట్ అ షార్ప్ ఎడ్జెస్ టు యువర్ కేక్స్ అనేసి. సో ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఎవరికైనా షార్ప్ ఎడ్జెస్ లో ప్రాబ్లం ఉంటే కనుక మీరు చూడొచ్చు. సో ఫైనలీ మనకి ఫైనల్ ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలాంటి కోమ్ షేప్డ్ స్క్రాపర్ తీసుకొని సైడ్స్ లో నేను స్క్రాప్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకి ఒక ఈ లైన్స్ లాంటి డిజైన్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి న్యూట్రల్ జెల్ అన్నమాట, లైక్ గ్లూకోజ్. దీంట్లో మనము ఫుడ్ కలర్ అనేది లైట్ గా రెడ్, లైట్ గా ఎల్లో మిక్స్ చేసుకుంటే నాకు ఆరెంజ్ కలర్ వస్తుంది. కొంచెం థిక్ గా ఉంటుంది కాబట్టి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసుకుంటే నాకు ఆ డ్రిప్పింగ్ కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది. సో చెక్ చేసుకోండి ఒకసారి, డ్రిప్ ఇచ్చేసుకొని మంచిగా ఫాల్ అవుతే ఓకే. త్వరగా ఫాస్ట్ గా ఫాల్ అయిపోయి బోర్డ్ టచ్ అయితే మాత్రం అది చాలా థిన్ గా ఉంది, అంటే పల్స్ గా ఉంది అన్నట్లు. సో చెక్ చేసుకొని తర్వాత ఓవరాల్ ద కేక్ అనేది ఈ గ్లేస్ తోని ఫిల్ చేసేసుకోండి. ఫిల్ చేసేసుకొని ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసుకుంటూ మనం లెవెలింగ్ అనేది చేసేసుకుంటాం. సో డ్రిప్పింగ్స్ అనేది ఫస్ట్ వేసేసుకుంటే, ఎందుకంటే మనకి సైడ్ లుక్ అనేది అదే కాబట్టి ఫస్ట్ డ్రిప్పింగ్స్ అనేది వేసుకోండి. తర్వాత టాప్ సైడ్ అనేది కవర్ చేసుకోవడానికి. సో ఆ రోజు నా దగ్గర కొంచెం తక్కువగా ఉండింది, అందుకే నేను ఉన్న దాంతో ఓవరాల్ ద కేక్ అనేది అడ్జస్ట్ చేస్తున్నా. ఈ తర్వాత ఒక స్పైరల్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడం కోసం నేను సాఫ్ట్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని మనం ఈ విధంగా సర్కిల్ గా ఇచ్చేసుకుంటాం, చిన్న హోల్ సైజ్ లో పెట్టేసుకొని. తర్వాత టూత్ స్టిక్ తీసుకొని ఈ విధంగా అట్లా ఫస్ట్ మొత్తం ఇన్సైడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం అవుట్ సైడ్ అట్లా తీసుకోండి. ఒక స్పైరల్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు M1 కానీ N1 కానీ నాజల్ తీసుకోండి. ఇలా ఉంటుంది నాజల్ అయితే. ఈ నాజల్ యూజ్ చేసుకొని మనము చిన్న రోసెట్స్ అనేటివి ఇచ్చేసుకుంటాం.
ఫస్ట్ ఒక రో సెట్‌కి ఆపోజిట్ రో సెట్ క్రియేట్ చేసుకొని, ఆ తర్వాత అదే విధంగా రిమైనింగ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో, దీనికి టాపింగ్స్ నేను చెర్రీస్‌కి బదులుగా ఆల్మండ్స్ అనేటివి పెడుతున్నాననమాట. సో దట్ మనకి ఆల్మండ్ హనీ కేక్ అనేది లుక్ వైస్ బావుంటుంది. ఇంకా కావాలనుకుంటే సైడ్స్ ఓవరాల్‌గా ఆల్మండ్ కట్ చేసుకొని అప్లై కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే గనుక ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.